హలో గైస్, మీలో మిస్టర్ సుందర్ రామస్వామి గురించి ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు? He is GL CEO, sir. Lives in America. He's getting 1,800 crores per annum, and he's one of the most intelligent man in this corporate world. He is a Telugu guy. పోటీ కంపెనీల్ని అనగదొక్కటానికే సీఈఓగా జీఎల్ చేర్చుకున్నారు. He's a monster. నేను విన్నంత వరకు అతనేమీ అంత మంచివాడు కాదు. అతని గురించి మీరు విన్నదంతా దాదాపు నిజమే. తాను ఎదిరించిన కంపెనీలన్నింటినీ బీక్ చేసి వాటిని పూర్తిగా అంతం చేశాకే ఆ కంట్రీని వదిలి వెళ్ళిపోతాడు. తాను ఒక దేశానికి వెళుతున్నాడంటే అక్కడుండే కంపెనీలన్నీ భయపడతాయి. అతను ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకో అర్థమై ఉంటుంది. అతని టార్గెట్ మన కంపెనీ కూడా అవ్వచ్చు. ఒకవేళ అతని టార్గెట్ మన కంపెనీ అయితే అది ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. అతని పాత ఆర్టికల్స్, మీటింగ్స్ వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అతని ఈ విధంగా ఇంతకు ముందు ఏ కంట్రీకి వెళ్ళి ఏమేం చేశాడో చూడండి. Now, go. అతను లాస్ట్ టైం 5 years బ్యాక్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కోసం ఇండియా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వదినలు డైవర్స్కి అప్లై చేశారు. అయినా అతని వదిన చెల్లెలకి సుందర్ అంటే ఇష్టం. గైస్ కమ్ హియర్. అతను ఒక మాన్స్టర్. చెంగిస్ ఖాన్ అని చెప్పుకుంటారు కదా. హి సచ్ ఎ ప్లే బాయ్. మీరు ఇండియా రావటం వల్ల చాలా కార్పొరేట్ కంపెనీస్ భయపడుతున్నాయి, మీకు తెలుసా? కార్పొరేట్ కంపెనీ కొనేసి వాటిని షట్ డౌన్ చేయడమే మేము పని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నెక్స్ట్ ఏ కంపెనీ కొంటున్నారు సార్? నేనే కంపెనీ కొనడానికి రాలేదు, అణగదొక్కడానికి రాలేదు. ఇవాళ ఏం రోజు? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల రోజు, ఎలక్షన్ డే. అందరూ ఓటేశారా? సార్, నేను నా ఓటు వేసి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా ఫర్ జస్ట్ 4 hours. తిన్నగా సుభాష్ నగర్ స్కూల్ బూత్ లో ఓటు హక్కు ఉపయోగించుకుని ఫ్యామిలీతో హాయిగా భోజనం చేసి ఇవాళ నైట్ ఐ హావ్ టు లీవ్. థ్యాంక్ యూ. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఒక్క ఓటు వేసిపోవడానికి ప్రైవేట్ ఫ్లైట్ లో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. Okay guys, come on, get back to your work. Hey Lisa, you please wait outside. Okay, sir. Here's your voter ID and your passport. Okay. హలో సార్, నమస్కారం. మాణిక్యం గారు, కొంచెం చూసుకోండి. నేను ఇన్ఫోవర్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. ఓకే. హాయ్ చెప్తూ ఉంటారా? లీలా, బాగున్నావా? ఐఎమ్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఇండియాకి రాబోతున్నారని న్యూస్ చదివాను. ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఓటు వేయడానికి వస్తున్నారని. Good. మీ నాన్న నుంచున్నారు కదా? 2 సార్లు ఎమ్మెల్యే, ఈసారి గెలిస్తే మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు. ఓ, వదిన బాగున్నారా? షీఈ్ ఓకే. లవ్ మ్యారేజ్, డివోర్స్, అప్సెట్. మీ అన్నయ్యని కోర్టులో చూశాను. హాయ్ అన్నాను, మొహం దుప్పుకుని వెళ్ళాడు. ఓ, ప్లీజ్ సార్, ఒకే ఒక సెల్ఫీ. 2 minutes ప్లీజ్. సారీ. మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ చాలా వస్తున్నాయి. ఫేస్బుక్ లో సింగిల్ అని వేశారు. అవును. తోడు ఒక అమ్మాయి కూడా ఉంది. అవును, ఒక్క అమ్మాయిగా ఉంది, అందుకే సింగిల్. ఓ, నో నో నో, షీఈస్ మై పిఏ. పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఓ చిన్న ఎనర్జీ వస్తుంది. సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఓకే, హ్యావ్ టు గో. బాయ్. మా నాన్నగారు చిన్న గొడ్డలి. గొడ్డలి. బాయ్. నమస్కారం. సార్, ఏమైంది సార్? ఆయన ఓటు ఎవడో
మిస్టర్ సుందరరామస్వామి ఓటు దొంగ ఓటుగా వేయబడింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ విధంగా ఎంతమంది ప్రజల ఓట్లు దొంగ ఓటుగా వేయబడ్డారని పూర్తిది. Just leave me alone for some time, please. 1991లో హీరో శివాజీ గణేశన్ గారి ఓటుని దొంగ ఓటుగా వేశారని వినున్నాం. ఆ తర్వాత కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లుగా వేయబడ్డాయి. Such corruptions of democracy comes to light only when it happens to VIPs like Mr. Sundararamaswamy. ఏంటి అది? అన్ని టీవీలో న్యూస్ వచ్చేస్తుంది. సరే వదిలే, ఏదో అయిపోయింది, రచ్చ చేస్తావు ఎందుకు? ఏం చేద్దాం ఇప్పుడు? పోలింగ్ టైం అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు ఆగితే తను అమెరికా వెళ్ళిపోతాడు. సార్, ఏదో చిన్న తప్పు జరిగింది, పెద్ద చేయకండి ప్లీజ్. ఏది చిన్న తప్పు? ఈ ఓటు వేయడం కోసమే 13,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. Call Indian Embassy and inform this incident. చెప్పండి నాన్న. ఏమైందమ్మా అక్కడ? అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే హడావడిగా ఉంది. సుందర్ ఓట్ ఎవరో వేసిపోయారు నాన్న. గొడవ పెట్టుకుంటాడేమో, పక్కనే ఉండమ్మా. చెప్పలే నాన్న, కొంచెం అప్సెట్ అయినట్టుగానే ఉన్నాడు. పోలింగ్ పూర్తయ్యే టైము, నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూడు. ఏదైనా మాటల్లో దింపి అమెరికా పంపించే. ఓకే ఓకే. What happened? Did you call the embassy? Sir, we tried 8 different numbers and nobody's answering. I told you to reach Election Commissioner office. The Election Commissioner's phone is ringing, but nobody's picking up, sir. Sir, ఫోన్ రింగ్ అవడమే గొప్ప విషయం సార్. Oh. Sir, no response from here too. Oh. Okay. Step aside. Leave him alone. Step back, stay back. Step away from the car. Are you okay? Shall I come with you? ఎక్కడికి సార్? లెఫ్ట్ లో ఇల్లు, రైట్ లో ఎయిర్పోర్ట్. స్ట్రైట్ గా పోతే కోర్ట్ సార్. వెళ్ళి అక్కడికి. Hi Sundar, I've heard about it. I've spoken to Advocate Jetmalani in Delhi. He'll connect with you on video call. Sir, I have Sundar on the line. Hi, this is Jetmalani here. I'm in Delhi now. I'm coming tomorrow morning. మీ టీమ్ కి నా ఆఫీస్ లొకేషన్ పంపించాను. కొన్ని పేపర్స్ లో సైన్ చేయాలి. నేను డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడతాను. మిస్టర్ జత్మాల్ని, ఆ ఏరియాలో ఓట్లు లెక్కించడం ఆగిపోవాలి. నా ఓట్ కాస్ అయిన తర్వాతే ఓట్ కౌంటింగ్ మొదలు పెట్టాలి. I will be there tomorrow. We'll see the possibilities. Okay. Mark? Yeah? Mail me the election laws. I just want to go through it. Yeah, okay. Indian election law. Yeah, sure. వదలదా? డిఎల్ సంస్థ సీఈఓ సుందరరామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేయబడినందువల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం. గైస్, మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్ ఫైండింగ్, స్పాట్ డెసిషన్స్ అండ్ కన్సంట్రేషన్ గురించి చదువుంటారు. ఒక వరల్డ్ నెంబర్ 1 సీఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్. I bet this guy is gonna everybody, man. పట్టుబడ్డ డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు, కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి. ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు. రెడ్డే, ఇట్టాగే ఉంటే మన పార్టీ నడపలేం. సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. అదే
జేమ్స్ బాండ్ రా నువ్వు? జేమ్స్ బాండా? కుర్రాస్. కోరాడా.com భరత్ కుమార్. ఫోటో తీస్తావా? ఫోటో కమ్ సార్. నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందా? అఫ్ కోర్స్, దాందే ఉంది. ఇంటికే తీసుకొచ్చేశాడు. పడుకున్నారు, చూస్తున్నారు. పట్టేశాడు. హాయ్ చిటీస్. జర్నీ ఎలా జరిగింది? యా గుడ్ గుడ్ గుడ్. హే హాయ్ మా. హాయ్ హాయ్ గుడ్ గుడ్. హలో హాయ్ బామ్మా. హాయ్ హాయ్. యా యా గుడ్ గుడ్ గుడ్. హే హౌ ఆర్ యు? థాంక్యూ. హే లీలా రా. ఏంట్రా ఇది వచ్చి రాగానే కోర్టు కేసు అంటూ? మరేంటమ్మా, వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది. హే చిటీస్, గిఫ్ట్స్ వచ్చాయా? లీలా కూర్చో. రే కూర్చోమనరా. ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేదెవర్రా? కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు. మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా. ఉన్నమాట అన్నావు. ఇప్పుడంతా ఓటుకింతని అడిగి తీసుకుంటున్నారు. కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో. అదేంటి మీరు అలా అంటున్నారు? మా నాన్న మంచివాడు తెలుసా మీకు? అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు, ఒక్కోసారి చిల్లర తీసుకోవడం కూడా చూశాను. సారీ అమ్మా, నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోయాం. రండి అందరం భోజనం చేద్దాం. రారా, నువ్వు రా. రే ఎలా ఉన్నావురా? అక్క ఎలా ఉంది? షీస్ ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 175 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. 3వసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి. హే ఏంటి వాళ్ళు కూడా వచ్చావు? ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దామని. ఓకే కమ్. ఊరికే ఏం వచ్చుండోలే, మీ నాన్న నియోజకవర్గం కదా అందుకొచ్చుంటావు. అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది. మా నాన్న ఆల్రెడీ 30,000 ఓట్స్ లీడింగ్ లో ఉన్నారు. అవునా? నిన్నే విన్నాం మీ గురించి, బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు, బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్. నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్. బట్ మీరు ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ను కూడా చూపించాలి. ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు వేయనిచ్చింది మహా పెద్ద తప్పు. అందుకే 12 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు, దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగి ఇవ్వాలి కూడా. ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి. ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్ ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటు వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. మీరు చెప్పింది నిజమే. అందుకే ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. రూల్ నంబర్ 1, నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు. రూల్ నంబర్ 2, ఐఎమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్.
నా ఒరిజినల్ పాస్పోర్ట్ చెక్ చేసి ఉండాలి. రూల్ నెంబర్ 3 సెక్షన్ 49P. 49O అందరికీ తెలుసు, కానీ ఇది 49P. ఇండియన్ ఎలక్షన్ లా 49P ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి. Is there a law like this? Yes, he is correct. అటువంటి చట్టం ఉంది. సెక్షన్ 49P అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బట్ ఇలా ఓ 49P ఉందని ఎవరికీ తెలీదు. నిన్నటి వరకు నాకు తెలీదు మై లార్డ్. 10 సంవత్సరాల ముందు 49O కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, నోటా. అలాగే 49P కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్, ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ఓ ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. దీని మూలంగా సెక్షన్ 49P అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. వీరు ఓటును దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ 49P ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సిందే. అలా ఇవ్వకపోవడం అనేది తప్పే. ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో, అదే పాఠశాలలో మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి. మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పిమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని చట్ట ప్రకారం తెలియపరచాలి. రానున్న 5 రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానము, ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది. సెన్సేషనల్. థాంక్ గాడ్ యు ఆర్ నాట్ an advocate. ఫస్ట్ రౌండ్ ఎలక్షన్ రిజల్ట్స్ లో ముందంజలో ఉన్నట్టుగా తెలియగానే ఆయి ప్రమాస పార్టీ కార్యకర్తలందరూ విజయోత్సవంతో బుర్రతలుగుతున్నారు. కానీ అమెరికా నుంచి వచ్చిన మన సుందర్ గారికి మాత్రం ఇప్పుడు మనం గెలిచాం కదా, పర్మిషన్ ఇచ్చిందట. అంటే 1 వీక్ తర్వాత రాత్రంతా నిద్ర లేదు, ఒకటే ఆకలి. ఇన్ఫోవే చైర్మన్ లంచ్ పార్టీకి పిలిచారు. సార్, ఎఫ్ఎం రేడియోలో అంతా మీ గురించే చెప్తున్నారు. ఆయన పెద్ద అడ్వకేట్ అంట కదా సార్? అవునయ్యా, కోర్టులో వాదించాలంటే గంటకి డబ్బే. అద్దె సైకిల్కి మళ్ళీ ఫ్లైట్ ఛార్జీలు, కోర్టు అని లక్షలకి లక్షలు బిల్లు పంపుతారు. ఒక్క ఓటుకి అన్ని లక్షలా సార్? సార్, ఆ కలెక్టర్ ఆఫీస్ చూడండి. కిందటి నెల 12వ తారీఖు పిల్లలతో సహా ఓ 3 పిల్లలు తగలబడిపోయారు సార్. చక్రవడ్డీ 25,000 రూపాయలు తిరిగి ఇవ్వలేకపోయారు. నేను అక్కడే ఉన్నాను. ఆ పిల్లలు కదలకుండా మెదలకుండా వాళ్ళ నాయన మొహం చూస్తూ అట్టాగే నుంచున్నారు. $25,000 డబ్బు బలి తీసుకుంది. ఎవరిని కాపాడలేకపోయారా? ఒక పిల్ల మాత్రం బతికింది. ఆ పిల్లని సగం కాలిపోయాక హాస్పిటల్కి తీసుకుపోయారు సార్. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదా? తీసుకుంది సార్. తర్వాత రోజే ఫైర్ ఇంజిన్ తెచ్చి నిలబెట్టింది. ఫైర్ ఇంజిన్? చక్రవడ్డీకి ఫైర్ ఇంజిన్కి ఏంటి సంబంధం? సార్, ప్రజలు సాగకూడదు అనుకునేవాడే సమస్యలు తీర్చడానికి నిలబడతాడు. ఇక్కడ సాగకూడదు అనుకునేవాడు ఫైర్ ఇంజిన్నే నిలబెడతాడు. జనమేమీ పట్టించుకోలేదా? వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు సార్. వాట్సాప్లోనా? అవును, వాట్సాప్లో మిగతా వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేశారు సార్. అట్ట ఒక్కొక్కళ్ళు చేశారు సార్. ఆ తర్వాత
తర్వాత ఇంకో సమస్య వస్తుంది సార్, దాన్ని మేము ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం సార్. ఈడ సమస్యలే ఉంటాయి కానీ పరిష్కారాలు ఉండవు సార్. Danny, could you please pull over the convoy? Copy that. లీలా, నువ్వు ఇన్ఫోవేర్ చైర్మన్ ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు. నేను 30 minutesలో వచ్చేస్తానని చెప్పు. పోనీ. ఎక్కడికి పోతున్నారు? అక్కడ నాకెవరూ తెలీదు. సుందర్! Hi, Mr. Sundar did not come? Yeah, I'm his friend. He'll be here in a few minutes. Oh, okay. I'm Narayana of Infoware. You're welcome. I am very happy today. The top celebrities of the city na ahwananni manninchi vachinanduku many thanks. And one more thing, election vote counting jarugutune undi. Ippati varaku Mantri Balram gariki chindina Ai Pramasa party anni sthanalanu mundanjilo undi. And the pride of Andhra Pradesh, Mr. Sundar Ramaswamy, వారు ఇవాళ ఇక్కడే ఉన్నారు. ఇన్ఫాక్ట్ వారు తన ఓటుని కోర్టుకెళ్ళి మరీ తిరిగి తెచ్చుకున్నారు. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. ఇవాళ నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకో ఆయనే చెప్పారు. మనందరినీ ఏది కలిపింది? మనందరి కామన్ పాయింట్ ఏది? డబ్బు. వారు విద్యావేత్త. 6 యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఒక్క సీట్ అయినా ఫ్రీగా ఇచ్చాడేమో అడగండి. వారెందుకు లా చదివింది? లూప్ హోల్స్ కనిపెట్టి క్లయింట్ని కాపాడటానికి. ఆడిటర్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సులు మిగిల్చడానికి. ఇదిగో వీరెందుకు అమెరికా వెళ్ళారు? ఏడాదికి 1800 కోట్ల ఆదాయం పరిగెత్తి వెళ్ళారు. రాజకీయ నాయకుడి మాత్రం ఖర్చు పెట్టి సేవ చేయమంటే ఎలాగయ్యా? ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి మేము మాత్రం ఎందుకు సేవ చేయాలి? ఆ 10,000కి 20,000 తిరిగి తీసుకుంటున్నాం. అది మా టాలెంటే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మన మధ్య కామన్గా ఉంది డబ్బు అని మీరు అంటున్నారు. తప్పు, పెద్ద తప్పు. ఇక్కడ మన మధ్య కామన్గా ఉంది ప్రజలు, పీపుల్ సపోర్ట్. యునో, లైక్ ఛానల్కి వ్యూవర్స్, బిజినెస్ మ్యాన్కి కస్టమర్స్, రాజకీయ నాయకులకి ఓటర్స్, ఫ్లైట్కి ప్యాసింజర్స్, పత్రికలకి రీడర్స్, యునో. కానీ వీళ్ళందరికీ కామన్గా ఉన్న పేరు ప్రజలు, పీపుల్. వాళ్ళు పెట్టిన భిక్షే ఈ బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్, కంపెనీ CEO, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదే నేను వేరే విధంగా చెప్పాను. మేము ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం, మీరు కస్టమర్ల దగ్గర తీసుకుంటున్నారు. అప్పుడు కామన్గా ఉంది డబ్బే కదా. 175 స్థానాల్లో 4 కోట్ల ఓట్లు పొందిన మా నాయకుడు మొహం టీవీలో చూపిస్తున్నారు. తన ఒకే ఒక్క ఓటు సంపాదించుకున్న ఈయన మొహం టీవీలో చూపిస్తున్నారు. కాలుద్దా మరి కాల్దా? ఈయనేమన్నా దేశాన్ని కాపాడటానికా కోర్టుకెళ్ళింది? టీవీలో ప్రతిసారి పేరు చెప్పేటప్పుడు GLC-ఇవా అని చేర్చగరా చెప్తోంది. ఇది కూడా టాలెంటే కదా. కానీ బాబుకి మా టాలెంట్ గురించి తెలీదు. వచ్చే శనివారం నీ ఒక్క ఓటు వేయబోతున్నావుగా, ఆ ఒక్క ఓటు దొంగ ఓటు వేసి చూపించనా? కావాలంటే పందెం కట్టు. ఆ ఒక్క ఓటు నేవే చూపిస్తాను. టైం అయింది, మా నాయకుడి ఇంటికి వెళ్ళాలి. చూడండి, శనివారం మీరు వేయబోయే ఓటు మర్చిపోకుండా మా గుర్తుగా వేయండి. వస్తానండి. ప్రగతి మార్గ సమితి పార్టీ ముందంజలో ఉంది. ఆ పార్టీ నాయకుడు పుణ్యమూర్తి తన ప్రత్యర్థి చిన్నస్వామి కన్నా దాదాపు 25,000 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా జిఎల్ సంస్థ CEO సుందర్ రామస్వామి కేసులోని ఊహించని పరిణామాలను మీడియాతో పాటు రాజకీయ విమర్శకులు కూడా శ్రద్ధగా గమనిస్తున్నారు. కెనడా నుంచి పాప మాట్లాడుతోంది.
హలో డాడ్, కంగ్రాచులేషన్స్, థర్డ్ టైం సీఎం. ఆల్ తెలుగు ఛానల్స్ మీ గురించే న్యూస్. నేను రాలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను. మా అల్లుడు ఎలా ఉన్నారు? ఆయనకే హాయిగా ఉన్నారు. మీరు స్వీట్స్ అవి తినకండి. అబే లేదమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు? వేసుకున్నానమ్మా. టైలనాల్ తీసుకున్నానమ్మా. సల్ఫినీ బల్గనైడ్స్ అన్నీ తీసుకున్నానమ్మా. ఎంతేం చేసుకున్నారు? 2.5 mg అమ్మా. అమ్మా స్వీట్లేం వద్దమ్మా. అమ్మతో చెప్పి 2 లార్జ్లకు మాత్రం పర్మిషన్ ఇప్పించమ్మా. సరే, ఇవాళకి మాత్రమే. విస్కీ వద్దు, బ్రాండీ తాగండి మీరు. అలాగే అమ్మా. మర్చిపోయాను, బలరామ్ అంకిల్కి ఫోన్ ఇవ్వండి. ఏపీలో మన ఎదిరించి ఎవడన్నా గెలవగలడా? అది జన్మలో జరగదు కదా. పాప ఫోన్ మీతో మాట్లాడాలంట. పాపా బాగున్నావా? బాగున్నాను. హౌ ఆర్ యు? ఏంటి ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నారు మీరు? పర్సంటేజ్ పోయినసారి కన్నా ఎక్కువ వచ్చిందమ్మా. ఇంకా ముఖ్యమైన విషయం అంకుల్, నాన్నకి చెప్పకూడదనే మీకు చెప్తున్నాను. చెప్పు చెప్పు పాపా. పక్కన ఎవరు లేరుగా? పక్కన ఎవరు లేరు పాపా. చంద్రబోస్ నగర్ లో జిఎల్సీఓ సుందర్ విడిగా ఓటు వేయబోతున్నాడని న్యూస్ చూశాను. అవునమ్మా, వాడో తిక్కమోహం. వాడొక్కడ కోసం పాపం కౌంటింగ్ ఆ ఏరియాలో ఆపేశారు. ఆ విషయం చెప్పాలని నేను మీకు ఇప్పుడు ఫోన్ చేశాను. అతను సాధారణమైన వాడు కాదు, మహా గొప్ప మేధావి. వాడెవడైతే మనకేంటమ్మా, వాడి పప్పులు మన దగ్గర ఏం ఉడకో. లేదు, మీకు అతని గురించి తెలీదు. పోయినేడు కెనడా వచ్చాడు, 3 వారాలు ఉన్నాడు. 3వ వారం అన్ని టీవీ న్యూస్ పేపర్లలో అతని ఎక్స్క్లూజివ్ న్యూస్. ఒక పెద్ద ఐటీ కంపెనీని ముగించాడు. 22,000 స్టాఫ్ బయట గెంటాడు. అందులో 10,000 మంది దేశం వదిలిపోయారు. దాని ఇంపాక్ట్ ఈ రోజు వరకు ఉంది. అతనితో ఏ గొడవ పెట్టుకోకండి. మనం అన్ని ఏరియాలో గెలిచేసాం కదా పాప. అతని దగ్గర ఒక్క ఓటే కదా ఉంది. నేను చెప్పేది వినండి. 3 కంట్రీలకి అతను రాకూడదని ఆ గవర్నమెంట్ అతన్ని బ్యాన్ చేసింది. అతని పక్క కూడా తల తిప్పి చూడకండి. సరేనమ్మా. అతనితో ఏమైనా మాట్లాడారా? లేదు, నేనే మాట్లాడలేదు. థ్యాంక్ గాడ్. అతను ఇండియా వదిలి వెళ్లే వరకు అతని జోలికి వెళ్ళకండి. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. ఇదే హ్యాంగ్ ఓవర్ అని 2 రౌండ్లు వేసి తెక్కగా వాగుంటాను. అయినా ఆ అబ్బాయి నవ్వుకుంటూ సిగరెట్ తాగుతున్నప్పుడే కదా వెళ్ళాను. ఒకవేళ ఆ నవ్వుల వెనుక ఏదైనా ఉందేమో. జిఎల్సీఈఓ మా ఊరు వారు కావటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్. మీరు మీ ఓటుని డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పుకుంటున్నారు సార్. సొంత ఓటునే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది నేను కాదు, ఈ దేశం సిగ్గుపడాలి. నేను లాయర్కేనమ్మా డబ్బులు ఇచ్చింది, జడ్జికి కాదు. ఒక్క ఓటు, దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు, అంతేగా? అవును సార్. మీరు విన్నారుగా, రిపోర్టర్ ఒక్క ఓటుతో ఏం ఉద్ధరించబోతున్నారని అడిగారు. నేనే సుందర్ రామస్వామిని అంటూ ఎవడో దొంగోటేసిపోయాడు. సర్కారు అది ఒప్పుకుంది. నేను కూడా ఒప్పుకుంటే జీవితంలో నన్ను నమ్మి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? అంటే మీరనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమీ పట్టించుకొని వాడు పెళ్ళాన్ని ఎవడో చేయి పట్టుకొని లాగినా కళ్ళప్పగించుకొని చూస్తాడంటారా? ఆఫ్ కోర్స్ సార్. దొంగ ఓటు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా? ఎవరు అడిగింది? రెచ్చగొట్టాలి బ్రో, యో కరెక్ట్. నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఇలా 49P అనే చట్టం ఉందని తెలిసి కూడా తిరిగి ఓటును అడగకుండా మౌనంగా ఉన్నారంటే, నీ ఓటు ఇంకొక రేసిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వు ఎటువంటి వాడివో అదే నేను ఇంతకు ముందే అన్నానుగా. అంటానికో పద్ధతి ఉంటుంది, ఇంత పొగరగానే మాట్లాడేది. ఏం చేయమంటావు, మన ఊళ్ళో సగం మందికి బుద్ధి లేదు. కూర్చోండి.
సారీ, క్షమించండి. మన ఊళ్ళో సగం మంది బుద్ధున్న వాళ్ళే. చూసారా, నేను ఆల్రెడీ చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాను. ముందేమో అరిచారు, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అదే ఒక విషయాన్ని నెగటివ్గా చెప్పినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది. దాట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్. ఎంత పొగరో చూసావా? తిక్కరాకుండా ఉన్నాడు. నా ఓటు ఎవడో వేసిపోయాడో 49 పీ ప్రకారం నా ఓటు నాకు ఇచ్చి తీరాలా. ఆ సుందరే పోటు కాడా ఓటేస్తారని మళ్ళీ అడగని వాడు బెల్లాన్ని తార్చిన వాడితో సమానమట. హే, గూగుల్లో 49 పీ అని సర్చ్ చేస్తే డీటెయిల్ గా లా వస్తుంది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఏం చేశాడు గాని ఏ బటన్ నొక్కినా ఆడి బొమ్మ ఆడి మాటలు వస్తున్నాయి. అట్లా సెటప్ చేసి పెట్టాడు. అతను అక్కడే కదా పనిచేస్తోంది. ఓ కార్పొరేట్ కేసు పెట్టి ఓటు తీసుకున్నాడు. మన ఊళ్ళో ఎన్నో దొంగ ఓట్లు పడ్డాయి. మనం తిరిగి తీసుకోవాలి. మన ఊళ్ళో ఎంతో మంది దొంగ ఓట్లు పడ్డాయి. మన ఓటుని మళ్ళీ అడగాలి. మామా, చాలా మంది లేని వాళ్ళు కేసు పెట్టాలని అనుకుంటున్నారు, కానీ డబ్బులు లేక ఆగుతున్నారు. మనం టేకప్ చేద్దారా? తిరుపతి లా కాలేజ్ స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారట. మన ఓటు దొంగ ఓటు వేశారనుకో, ఆధార్ కార్డు ఓటర్ ఐడితో కంప్లైంట్ చేస్తే మన కోసం కేసు పెడతారట. ఆ లింక్ పంపించమని బావని. నా ఓటు వేసి వచ్చినాడో వేసిపోయాడు. ఉండండి, అందరూ ఆధార్ కార్డు ఓటర్ ఐడి చేతిలో ఉంచుకోండి. అందరం కలిపి ఫైల్ చేద్దాం. ఇప్పటికి 28,000 మంది కేసు పెట్టారు. ఇంకా పెడతారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శ్రీ పుణ్యమూర్తి గవర్నర్ దగ్గరకు వెళ్లిన సమయంలో తమ ఓటు దొంగ ఓటుగా వేయబడిందని లక్షలాది మంది ప్రజలు కేసు పెట్టడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. తిరుపతిలోని లా కాలేజ్ విద్యార్థులు సృష్టించిన యాప్ ద్వారా తిరిగి తమ ఓట్లను వేసేందుకు అనుమతించాలని దాదాపు 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు హైకోర్టులో కేసు వేశారు. మై గుడ్నెస్, 3,30,000 పీపుల్ కేసు పెట్టారు. ఇంతమంది అడగటం వల్లే తెలిసింది ఈ ఎలక్షన్ లో మేజర్ రోల్ దొంగ ఓటుదే. ఇంతవరకు 3,60,000 మంది సార్. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. గుడ్, థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ అడ్వకేట్ జట్మాలిని గారి జూనియర్స్. నా కేసుతో పాటు ఈ కేసును కూడా వీళ్ళు చూసుకుంటారు. దీని వెనుక నేనున్నట్టు ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు. హే గాయ్స్, మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే రమ్మన్నాను. ఇది నా ఊరు. ఇక్కడికి వచ్చాక చిన్న సమస్య. నేను రావడానికి ఇంకో వారం పట్టొచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం పనులున్నాయి. సో మీరంతా ఇవ్వాలే, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. Mr. Sundar, we guess you're in trouble, but you need us. Sir, don't worry. Till the time that we are here, nobody can do anything to you. అవునా? No, sir. Even when you're not here, no one can touch you. ఓకే, మీరంతా బయలుదేరండి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. నేను పని అయిపోయాక వచ్చేస్తాను. పాప చెప్పింది కాబట్టి కొంచెం భయపడ్డాను. ఇంత దూరం వచ్చాక వదలకూడదు. ఏరియాకి ఇంచుమించు 2,000 మంది కేసులు పెట్టారు. కొంచెం ముందు జాగ్రత్త ఉండాలి కదా. ఇలా అవుతుంది అనుకోలేదప్పు. ఎల్లుండి ఏమో పదవి ప్రమాణోత్సవం. వాడి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. రేపే చేసేయాలి. ఇంకా అధికారంలోకి రాలా. ఈలోగా బలి కోరుతున్నారు. అయినా ఇట్టా సీటుకి మటికి లేపేకూడదు బలరాం గారు. ఒక్కడిని లేపేశామా ఆ భయం 6 మాసాలు అందరికీ ఉండాలి. అన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పని అవగానే ఫోన్ చేస్తా. కానీ వెంటనే పోలీసులు రాకూడదు. కాసేపు బాడీని రోడ్డు మీద అట్టుండేద్దాం. అందరూ ఫోన్లో ఫోటోలు తీసి సర్క్యులేషన్ పెంచుతారు. అప్పుడే మిగిలిన వాళ్ళు భయపడతారు. నా పైన నీకు ఏదైనా మోహం ఉన్నదా? ఏమైంది నీకు? ఉన్నట్టుండిలా
చెప్పు, నా పైన నీకేదైనా మోహం ఉన్నదా? నిన్ను పలుమార్లు అడగవలేననుకుంటుని నీ ఏకాంత దర్శన భాగ్యం మబ్బురుమగుచున్నది. దానికి ఇలా మాట్లాడాలా? చిరంజీవులు వెనుక ఆంగ్లములో ముచ్చటించుకొనుచున్నారు. రహస్యముగా మాట్లాడవలెనన్నా గ్రాంధిక భాషలోనే సంభాషించవలెను. మన రాష్ట్రంలో గ్రాంధిక భాషలోనే రహస్యం మాట్లాడుకోవాలట అంటోందొక రాజకీయ నాయకుడి కూతురు. ఒక్క నిమిషం. మనిషిని లేపేయమన్నారా లేక కొట్టి భయపెట్టమన్నారా? భయపెట్టమనుంటే నేను భయపడ్డానని చెప్పండి. భయం లాంటిదొద్దు, వేసిపారేమన్నారు. నిన్నొక్కడే కాదు, ఓ చేయవే చేయవే. ఇక మీద ఇక్కడ ఉండొద్దు. వెంటనే యూఎస్ బయలుదేరు. హలో, అవునా అవునా అవునా? వాడు ఎస్కేప్ అవ్వకుండా అబ్జర్వ్ చేయండి. పట్టుకోదు. నేను వస్తున్నా. ఏమైంది? దీని అంతటికి కారణం అయిన వాడిని పట్టుకున్నారు. ఎవరిని? మీ నాన్ననా? ఛ, ఏం కాదు. నీకు బదులు నీ ఓటు వేశాడే వాడున్న చోటు తెలిసింది. ఎవడ్రా వాడు? వెంటనే వాడిని చూడాలనిపిస్తుంది. రే మామ, తాగుడంటే కొమ్మ ముంచుద్ది, ముంతకంటే చల్లదనం ఇస్తుంది కదా, అదంటే కొమ్మ ముంచుద్ది. రే మత్తెక్కించి ఏదైనా కొంప ముంచుద్ది తెలుసా? ఏంద్రీ ఇదే? 2 బట్టలు ఒక డబుల్ సెట్ వస్తుందా? అదిగో ఆడే క్లాస్ ఏరియా వాళ్ళకి క్లాస్ ఏరియాలో ఏం పని? గోల్! ఏందమ్మా? అయ్యో ఏందమ్మా డబాలు కొట్టేశావు? ఎక్కిన కిక్కంతా డిమేల్ అయిపోయింది. ఏంది మ్యాటరు? నిన్ను నేను టీవీలో చూసానే. ఓటడినోడు కదా అదట్టొన్ని. ఇప్పుడు నన్ను కొట్టినందుకు క్విక్గా కారణం చెప్పు. నా ఓటు ఎందుకు వేసావురా? నీ ఓట? నీ పేరేందే? ఎరా పేరు తెలియకుండా ఓటేసావంటరా? చూడమ్మా, నేను 1000 ఓట్లు పేరు తెలకుండానే వేసాను. నువ్వు 1000లో ఒకడివి. కూర్చొని మాట్లాడుకుందామమ్మా. కూర్చో. రేపడతా చెప్పబోయా. నువ్వు ఓటేయడానికి ఎంత తీసుకున్నావురా? 6000 + 200 రిక్షా కాన్వెంట్స్. ఆ ఒకే ఒక్క ఓటు కోసం చార్టెడ్ ఫ్లైట్ లో బాడీ గార్డ్స్ తో వచ్చానరా. ఏమ్మా, ఈ మాత్రానికి బాడీ గార్డులు జేమ్స్ బాండ్లు కావాలంటవా? బాడీ గార్డ్స్ అంటే సెక్యూరిటీస్ అని అర్థం. సెక్యూరిటీ అంట. ఇటు చూడు, ఈడున్న వాళ్ళంతా ఓటు కావాలా అని అడగతున్నారంటే కారణం ఎవరు? నేను. బై ది బై, ఐ యామ్ కౌశిక్. గ్లాడ్ టు మీట్ యు మై ఫాదర్. రేయ్, ఆ చట్టి ఇయ్యరా. ఇందా
మా ఫ్రెండ్షిప్ నిలవాలంటే ఈ చట్నీని తీసుకొని నోట్లో పెట్టుకో. నా మాట నేనే విన్నా. తాగో. సైడ్ డిష్ కోసం ఎతక్కు. ఎండి షాప్ మేము ఇస్తాం. నేను తాగిన చెట్టేనమ్మా. ఎత్తుకునే తాగాను బాబు. తాగు బాబు. వాట్ ఏ బ్యూటీ. ఏందా ఎటు తాగుతున్నావా? ఇంతకుముందు ఎప్పుడు తాగలేదా? సూపర్ అబ్బా. మరి ఇంకా ఏమి వీటి మీద పాట ఎత్తుకుంటే సరే. ఆయన్ని పట్టుకొని ఆయన అమెరికా మడిసిరా ఇంగ్లీష్ పాటలే పాడతారు. నేను పనిలోనే క్లాస్ కానీ మాటల్లో ఓ రమ్మాస్ అనుకున్నా. ఫస్ట్ రౌండ్ పట్టను కొట్టావు చూడు. అప్పుడే అనుకున్నా మా గుడిసెలతో కలిసిపోతావని. సరే నువ్వు లోకల్ గై అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కొన్ని మాటలు వెళ్తాను. మనూరు లోకల్ భాషలో నువ్వు మార్చి చెప్పాలా. ఆ ఖాళీ చెట్టు ఎందుకు ఇంకా నోట్లో? కింద పడే. కింద పడేయమంటున్నాడుగా. అడగనా? అడుగుతాను చూడు. అడుగు. లెట్స్ రాక్. దుమ్ము దులిపే బలిసినోడు ఈ లోకాన్ని ఏలాలి సోదరా. ప్రపంచం మొత్తాన్ని దోసిపారేయాలి మావా. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి నేనే. మరి ఇంకెందుకబ్బా ఓ పాట ఎత్తుకుంటే సరే. అరోమాకండే పదవి ప్రమాణానికి స్టే అడిగాడు. నా నియోజకవర్గంలోనే 3000 మంది కేసు పెట్టారు. ఊరి కూరు కేసులు పెడుతున్నారండి. పదవి ప్రమాణం జరగకుండా స్టే అడిగాడు. 10 ఇంటి కేసు తెచ్చుకొస్తుంది. ఈ లోపే మనం ఏదైనా చెయ్యాలా? రగిలిపోతున్నా కార్యకర్తల కేసు పెట్టినోడు కోసేయాలా? అరవద్దంటుంటే ఊరుకుంటారా లేదా? చెప్పు పాపా. ఏమిటి నాన్న అర్జెంట్ మీటింగా? అవును పాపా. ప్రమాణ స్వీకారం జరగకూడదని కేసు పెట్టారు. అది ఉదయం 10 గంటలకి కోర్టుకు వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నారు? కేసు కోర్టుకు రాకుండా గొడవలు చేయమంటున్నారు మన వాళ్ళు. అతనికి ఓటు దక్కిన విధంగా అందరికీ దక్కితే పెద్ద సమస్య అవుతుందమ్మా. గొడవలు అవి వద్దు నాన్న. ఏం పాపా? గొడవల వల్ల ఎలాంటి యూస్ ఉండదు. నేను అప్పుడే చెప్పాను కదా అతనితో గొడవ పెట్టుకోవద్దని. కేసు ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకమ్మా. 8 కల్లా మీరు పదవీ ప్రమాణం చేయాలి. పాపా 10ంటికి కేసు, 8ంటికి పదవీ ప్రమాణం. ముందు పవర్ మన చేతికి రావాలి. పదవిలోకి వచ్చి మీరు హైకోర్టు జడ్జెస్తో ఎమర్జెన్సీ మీటింగ్ అని జడ్జెస్ అంతని పిలిపించండి. కేసు ఒక్క రోజుకి వాయిదా వేస్తారు. హైకోర్టు బిల్డింగ్ వీక్గా ఉందని హోమ్ సెక్రటరీని చెప్పమనండి. 1 వారం వరకు మరమ్మతు పనులని చెప్పండి. ఆ వారం చాలు మనకి. కేసు పెట్టిన అందరినీ విత్డ్రా చేయమందాం. అలాగే. గవర్నర్కి ఫోన్ చేయండి. రేపు ఉదయం 8ంటికి మీ పదవి ప్రమాణం. సరే. మూడు లక్షల కన్నా పైచిలుకు ప్రజలు తమ ఓట్లను తిరిగి వేసేందుకు అనుమతించాలని పెట్టిన కేసు హైకోర్టులో ఈరోజు ఉదయం 10 గంటలకు హియరింగ్ వచ్చే సమయంలో అంతకు ముందుగానే ఉదయం 8 గంటలకే శ్రీ పుణ్యమూర్తి ఆధ్వర్యంలోని మంత్రివర్గం గవర్నర్ నివాసంలో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం అందింది. హలో సుందర్, నేను బార్ కౌన్సిల్ కి రీచ్ అవబోతున్నాను. 10 o'clock చేంబర్కి వచ్చేయండి. 10 o'clock కాదు సార్, మన కేసుని 8 o'clock ప్రీపోన్ చేశాను. 8 o'clock? ఇస్ ఇట్ పాసిబుల్? సార్, మొన్న ఈ మధ్య కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక పదవి ప్రమాణం చేయడానికి ముందు రోజే తెల్లవారుజామున 2 గంటలకి వర్డిక్ట్ ద్వారా పదవి ప్రమాణం జరగకుండా చేశారు కదా. ఆ కేసును కోర్టు చేసి అడ్వాన్స్ హియరింగ్ పెట్టి ప్రీపోన్ చేశాను. దాట్స్ ఫెంటాస్టిక్. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. సార్, వాళ్ళ కేసు హియరింగ్ 10ంటికి అన్నారు. ముందు ఎలా మొదలెట్టారయ్యా? ఏదో అడ్వాన్స్ హియరింగ్ పెట్టి. అడ్వాన్స్ హియరింగ్ వెళ్ళి చూడాలి కదా. చూస్తాం సార్. చూసిరా. సరే సార్. మీ వల్ల ఏరియాకి 1000-2000 మంది మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నారు. మళ్ళీ ఓటు అడగట్లేదు మై లార్డ్. వాళ్ళు అసలు ఓటే వేయలేదు. చెప్పింది చెప్పటమే కదా. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ ఎలక్షన్ ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపించాలి. రీ ఎలక్షన్ అంటే మాటలు కాదు. ఎంత పని, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? 1000 రూపాయలు దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడానికి పోలీసులు 10,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
9,000 మిగులుతాయని వాడిని వదిలేస్తే ఆ దొంగ జీవితాంతం దొంగతనం చేస్తూనే ఉంటాడు మై లార్డ్. ఇది ఖర్చు చూసే సమయం కాదు, ప్రజల్ని కాపాడాల్సిన సమయం. ఎలక్షన్ కమిషన్ గారు ఏమంటారు? వీరి ఓటెవరో దొంగ ఓటు వేశారని మళ్లీ వీరికి ఓటు హక్కునిచ్చాం. ఇప్పుడు మా ఓట్లు కూడా దొంగ ఓట్లు వేశారంటూ ప్రజలు వస్తున్నారు. వీరికి మాత్రం ఓటు హక్కునిచ్చి వాళ్ళకి ఇవ్వడం కుదరదని చెప్పలేం. ఏరియాకి ఇంచుమించు 1000 నుంచి 2000 వరకు కేసులు ఫైల్ చేశారు. చాలా ఏరియాలో 800, 1500 ఓట్ల వ్యత్యాసంతోనే గెలుపొందారు. ఇప్పుడు అదంతా మారే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు మై లార్డ్, వీళ్ల పేర్లతో వేయబడ్డ దొంగ ఓట్లు ఆల్రెడీ కౌంటింగ్ లో చేర్చబడ్డాయి. అవి ఇప్పుడు ఎలా తీయబడతాయి, మైనస్ ఎలా చేయబడతాయి? పోయినసారి మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య తేడా 2,60,000 ఓట్లే మై లార్డ్. కానీ ఈసారి కేసులు పెట్టిన వాళ్ళు 3,45,000 మంది. మీరు పదవీ ప్రమాణం జరగకుండా స్టే కోరుతున్నారు. అక్కడ గవర్నర్ భవనంలో కోలాహలంగా ఉంది. అందుకే కదా మై లార్డ్ మేము తొందరపడుతోంది. आप सबको मिलकर मुझे बहुत खुशी हो रही। जैसे कि आप जानते हैं हमारे चीफ मिनिस्टर कितने लायक हैं। ఇలా చేయడానికి ఎన్నికల కమిషన్ కి పవర్ ఉందా? 1975లో నాటి భారత ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలహాబాద్ హైకోర్టు సంకోచించకుండా వారి ఎంపీ పదవిని డిస్మిస్ చేసింది. ప్రజాస్వామ్యం ఇంకా చావలేదన్న నమ్మకం 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల వల్ల, అప్పుడప్పుడు వెలువడే న్యాయమైన తీర్పుల వల్లే కొంచెమైనా మిగులుంది. ఇటువంటి నీచమైన వాళ్ళ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం పోకూడదు మై లార్డ్. And now चीफ मिनिस्टर ओथ सेरेमनी। जैसे कि आप जानते हो हमारे चीफ मिनिस्टर कितने लायक हैं, कितना अच्छा कर रहे हैं। నువ్వు గవర్నర్ గారి పిఏవేగా? అవును సార్. ఫోన్ ఎక్కడి నుంచి? కోర్టు నుంచి సార్. ఆయన ఢిల్లీ మనిషి, నువ్వు ఈ ఊరు వాడి. ఫోన్ ఆఫ్ చేసి ఉంచు. ఎం పుణ్యమూర్తి అను నేను నేటి మొదలు ఈ రాష్ట్రానికి ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఎస్ సార్, సీఎం మీటింగ్. జస్ట్ అ మినిట్. సార్, మా నాయకుడు వెయిట్ చేస్తున్నారు. వర్జన్ రాబోతోంది. విల్ యూ ప్లీజ్ గో అండ్ వెయిట్. టెల్ మీ. ఓకే. Mr. Punyamurthy, High Court and Election Commission just made an announcement that Assembly elections held on 22nd February 2018 has been cancelled. The next election will be conducted within next 15 days. And in this situation, I am so sorry. I have to cancel this ceremony midway. Thank you all. మన విజయం వాయిదా వేయబడింది. తరువాత ఏం చేయాలన్నది పార్టీ కార్యాలయంలో ఆలోచిద్దాం. మనం మీరందరూ ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ధన్యవాదాలు. పాపా, ఇది ఒక్క నిమిషం సార్. పాపా, అతను మీరేం చేశారు? 15 రోజుల్లో ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయగలం? మొత్తం దేశం దీని వంకే చూస్తోంది. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే తర్వాత కోర్టు చెప్పింది నిజం అనుకుంటారు అందరూ. భయంకరంగా ఉండాలి గొడవలు. అపోజిషన్ వాళ్ళు, కేసు వేసిన వాళ్ళు అందరూ భయపడాలి. ఇంకొక విషయం, ఆ సుందర్ని ఇవాళ వదిలేస్తే అతను అమెరికా వెళ్ళిపోతాడు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి వస్తాడు. అప్పుడు మనం ఏదైనా చేస్తే మనకి వచ్చే ఓట్లు మనకు రావు. అమెరికాలో అతని నీడని కూడా ముట్టుకోలేం. ఇవ్వాలే చేయాలి, ఇప్పుడే.
సామాన్య ప్రజలు స్టూడెంట్స్ గొడవలు చేస్తున్నట్టుగా అందరూ అనుకోవాలి. అతన్ని వదిలిపెట్టద్దు. అతన్ని లేపేస్తే 10 సంవత్సరాలు మన సర్కార్ స్థిరంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి కూడా ఉండే వాళ్ళకి అందరికీ మనమంటే భయం కలగాలి. మన కార్యకర్తలు కూడా నడుం విరిగేలా వంగి దండం పెట్టాలి. వచ్చిన పని పూర్తయినట్టుంది. అమెరికా వెళ్ళిపోతున్నావు? అమ్మా ఏంటమ్మా వాడు ఊరికి వెళ్తుంటే నువ్వు? ఈయన ఒక్క ఓటు వేయకుండా పోతే ఈయన గారి కంపెనీ గౌరవం తగ్గుతుందా? ఈ ఒక్క కారణంగా ఎంత పెద్ద డ్రామా, ఎంత ప్లాన్. ఉండి కాసేపట్లో నిప్పులు చిమ్మే దీపావళిని చూసిపో. రండి సార్. హాయ్ సుందర్ మావయ్య, వచ్చావా? మావయ్య, తగ్గిపోయేలా నయం చేస్తానన్నావు. నేను చేయిస్తానమ్మా, చేయిస్తాను. అక్క, నేనన్నానా మావయ్య నయం చేయిస్తాడని? అవునమ్మా. ఎప్పుడు మావయ్య నయం చేయించేది? ఇంకా కొద్ది రోజులయ్యాక నేను నయం చేయిస్తాను. ఓకేనా? కమ్ తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఏం చదువుతున్నావు? 3rd స్టాండర్డ్. నువ్వు? ఆ పాప మొహం లాంటిదేనమ్మా ఇప్పుడు మన రాష్ట్రం. నీ కూతురు ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ పడితే నువ్వెంత తల్లడిల్లిపోతావు. ఆ పాప తండ్రే 3 పిల్లల మీద పెట్రోల్ పోసి తను నిప్పంటించుకున్నాడమ్మా. మా అగ్గిపుల్ల తీసుకుపోయి ఆ చిన్న పిల్ల ఒంటి మీద అంటించేటప్పుడు ఆ పిల్ల తండ్రి మనసు బద్దలై ఉంటుంది కదా. అతను 10 రూపాయల వడ్డీకి తీసుకునేలా చేసింది ఎవరమ్మా? రామ్మా. ఈ బెడ్లో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ కాదమ్మా, ఒక్కో డిపార్ట్మెంట్. ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6. ఆ 6 ఆధారం ఇతని సంపాదనే. ఓవర్ టైము, లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు 4 నెలలుగా మంచాన పడున్నాడు. ఏం లేదు, సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్ గుద్దేసింది. బస్సు డ్రైవర్ల మీద ఉన్న కోపంతో ఏ అర్హత లేని వాడికి బస్సు కీ ఇచ్చి నడపమనడం వల్ల ఇతని 2 కాళ్ళు పోయాయి. రోడ్డు రవాణా శాఖ మెరుపు వేగంతో రైలు, విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని 3 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారీ కూలీకి 2 చేతులు పోయాయి. విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై 1 నెల రోజుల్లో 87 మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా? డెంగ్యూ ఫీవర్. ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది. ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, విద్య, విద్యుత్, వ్యవసాయం అంటూ వీళ్ళొక్కొక్కరి వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా. అధికారంలోకి వచ్చి కూర్చుంటే 5 ఏళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి పొగరు అణచాలనేమ్మా నేను ఈ పని చేసింది. నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఈ పనే చేస్తా. దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్.
మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది. ఈ కారణంగా రాష్ట్రమంతటా చిన్నా చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆఫీసులో ఎవరు లేరన్నా, కనపడితే అయిపోయాడన్నా. ఎవరు? అదంతా నాకు అనవసరం, నాకు తెలీదు. పొద్దున్నే రిజర్వ్ పోలీసులు వస్తారు, ఈలోగా బండి వేసేయాలి. 12 గంటల నుంచి అందరూ వెతుకుతున్నారు, ఒక్కడిని కనిపెట్టలేకపోయారు. వేధవా, నన్ను అడుగుతున్నావా ఎక్కడున్నాడని? సెక్యూరిటీ వాకి మెయిన్ గేట్ సెక్యూరిటీ సార్. ఏంటి అక్కడ మాటలు? సుందరని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. వెంట ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఒక్కరే వచ్చారు. లోపలికి పంపు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 మంది ఉన్నాం, కింద 2 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సామాన్లు తండి. సామాన్లు పట్టరా. రే, మన లాయర్కి ఫోన్ చెయ్యి. వరదా సార్, ఆ సుందర్ మన పార్టీ కార్యాలయంలో ఉన్నాడు, లోపలికి వస్తున్నారు. ఇక్కడే వాడిని లేపేస్తే లీగల్గా ప్రాబ్లమా? పార్టీ ఆఫీస్లోనా? కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పేవరకు ఆగండి. సీనియర్లో ఆయన లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను. భయపడిపో, తడబడిపో, భయపడిపో. నమస్కారం. నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు, కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రే, ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్. 55 ఏళ్ల రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు, మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 ఏళ్లుగా నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ, ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడి ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. వదలటం లేదు. మిస్టర్ 2, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని 2వ స్థానంలోనే ఉండడం వల్ల 2 అన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో, నెంబర్ 1 కంపెనీలో, నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలి. సవాల్ వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్.
ఆ బ్రాండ్ కట్టు వేడులో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ 2, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా. అయ్యా లాయర్ వేసేచ్చానండి. వేసేయండి రాండి. వేశారన్నా. హలో, ఏంటది జురాసిక్ పార్క్ లాగా? యా, బెస్ట్ పర్సనాలిటీస్ నాలాగే ఉంటాయి. గుర్తించడానికి టాలెంట్ కావాలి. నువ్వు నాలా జుట్టు పెంచు, టాలెంట్ పెరుగుద్ది. కౌశిక్, బాస్ నిన్నెందుకు నా వెంట పెట్టుకున్నానో తెలుసా? తెలియదు బాస్. ఈ ఊళ్ళో ఎన్టీఆర్, రాజనాల, మంచోడు, చెడ్డోడు అందరూ ఒకేలా ఉన్నారు. నీ అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అలాగే బాస్. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రా. ఏంది బాస్? బాస్, ఇదేనా లామినేట్ చేసే చోటు? అవును, లామినేట్ చేసి నీకు దండేసే చోటు. నామినేట్. మహంజుడు సౌండ్ లేని గిలక్కాయల. ఎలక్షన్ రూల్స్ తెలుసుగా మీకు? ఆయనకి రూల్స్ తెలుసు కనుకే ఈ ఎలక్షన్. అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆల్ ఒరిజినల్స్. బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఓటర్ ఐడి, పోస్ట్ కార్డు కూడా తెచ్చా. తమకు సైడ్ ట్రాక్ ఏమైనా ఉంటే లెటర్ గీకుంటారని. ఆధార్ కార్డులోని మీ ముఖం చూస్తే ఈ ముఖంలా లేదే. తెలవకుండా మాట్లాడగా ఆఫీస్ తో ఓటేసిందా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? నాకు మళ్ళీ ఆధార్ కార్డులో ఉండాలా, లేక ఆధార్ కార్డులో మళ్ళీ నేను ఉండాలా? మీ ముఖమల్లే ఆధార్ కార్డులో ఉండాలి. ఆ విధంగా లేదు. అప్పుడు తప్పు ఎవరిది? అది ఆ డిపార్ట్మెంట్ తప్పు. ఆ డిపార్ట్మెంట్ అంటే? అది గవర్నమెంట్ వాళ్ళది. అందరూ విన్నారుగా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ తప్పని అంటున్నారు. అందరికి వినపడిందా? విన్నారా? అయ్యా దేవుడా, నా పనికి గండి కొట్టగండి. మీకు ఓటు లేదని చెప్పిన 12 మందిని సస్పెండ్ చేశారు. హౌసింగ్ లోన్ అది తీసుకున్నాను. ఈఎంఐ ప్రతి నెల కడుతున్నానండి. క్షమించి వదిలేండి సార్, ప్లీజ్. మీ నియోజకవర్గం నుంచి 10 మంది సంతకాలు పెట్టాలి సార్. కన్నా అట్టు చూడు, ఆ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ప్రాబ్లం అయితే ఇంకో 10 మంది. ఇంకా జనాలు కావాలంటే చెప్పు, లారీలు దింపుదాం. డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. నేను బయటికి పోగానే అప్లికేషన్లో స్పెల్లింగ్ తప్పు, చిన్న రా బదులు పెద్ద రా పెట్టారని తప్పుడు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ అందరినీ ఢిల్లీ కోర్టులో నిలబెడతాను. మీరు చెప్పండి మిస్టర్ నారాయణ, సుందర ముఖ్యమంత్రి గారి మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంది? ఇద్దరూ నాకు బాగా తెలుసు. సీఎం ఆ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. అట్ ద సేమ్ టైం మిస్టర్ సుందర్ ఒక కార్పొరేట్ మాన్స్టర్ చెంగిస్ ఖాన్. వారి వ్యూహాలు, వారి ప్లానింగ్ అన్ని విపరీతంగా ఉంటాయి. ఇట్స్ రియల్లీ గోయింగ్ టు బి ఎ టఫ్ గేమ్. టఫ్ కాదు, గిఫ్ కాదు. ఆ పిల్లవాడు మంచివాడే, కానీ అంత అనుభవం లేదు. 1800 కోట్ల జీతం, ఇంకా సంపాదించాలని ఆశ. స్వదేశంలో ఓసీ పబ్లిసిటీ. ఈ 2 రోజుల్లో ఆయన కంపెనీ షేర్లు ఎంతగా పెరిగాయో అడగండి ఆయన్నే. ఖచ్చితంగా పెరిగే ఉంటాయి. మిస్టర్ సుందర్ తన కంపెనీ షేర్ల కోసం చేస్తున్నారా, లేక అక్కర్తో ఈ పని చేస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి. అలా చెప్పారా? ఓకే. మిస్టర్ సుందర్ ఇప్పుడు వస్తున్నారు. ఐ మీన్ ఈ ప్రోగ్రాంకి. పిలిచేటప్పుడు మీ ఇద్దరమేనన్నారు, పైగా లైవ్ అన్నారు. నాకు ఇప్పుడే తెలిసింది సార్, సడన్ గా వస్తున్నారు.
మన ఫోటోలు ఫోన్ వాయిస్లు ఎందుకని నేనే డైరెక్ట్గా వస్తున్నాను. టీవీ స్టేషన్కి పోయాడు. మీరు ఈ పక్కకి రండి సార్. ఇక్కడ కూర్చోండి. ఓకే. చెప్పండి, ఏంటి మీ డౌట్? వేసిన ఓటుతోనే ఇక్కడే మగాడు ఏం చేయలేకపోతున్నాడు. తమరు 1000 ఓటును పెట్టుకుని స్టేట్ అసెంబ్లీనే కూల్చేశారు. అది గొప్ప అనుకోండి. మీ కంపెనీకి పెద్ద మార్కెటింగ్. మీరు మీ కంపెనీ కోసం ఏమైనా చేయగలరని ప్రూవ్ అయింది కదా. అదే మీ అనుమానం అయితే నా కంపెనీ CEO పోస్ట్కి ఈ క్షణమే నేను రాజీనామా చేస్తాను. How can he do this? Don't do this, Mr. Sundar. మీరు GLకి CEOగా ఉండటం మన దేశానికే గౌరవం. నిజం చెప్పారు సార్. ఆ కంపెనీలో ఓ చిన్న పోస్ట్ దొరికినా చాలని మన దేశంలో యువత కలలుగా ఉంటుంది సార్. ఆర్ యు క్లియర్? ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు. ఇప్పుడే ఉంటారు. ఇలా ఎన్ని చెప్పినా మీరు మా నాయకుడికి గెలవలేరు. ఎదిరించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుందబ్బా. ఇక్కడ మేం పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి. ట్రైన్లోంచి తోసేసినప్పుడు గాంధీ కూడా ఒక్కడే. ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులోనే జరుగుతోంది సార్. ఇప్పుడు మీ పనులు అయిపోయి ఫ్రీగా ఉన్నారు, నాకు బోర్డులే పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తా. ఆపండి ఆపండి. చూడమ్మా, ఆఫ్ ది రికార్డ్ కనుక అంటున్నా, నువ్వు మా నాయకుడి మీద నిలబడ్డందుకే జనం కోపంతో రగిల్లిపోతున్నారు. జారాలపేట పక్కకి పోవద్దు. మిగతా చోట్ల దిష్టి బొమ్మల్ని తగలబెడతారు, కానీ ఇక్కడ సాక్షాత్తు మనుషుల్ని తగలబెడతారు. ఏ పేట? జాలర్లపేట. ఫస్ట్ మీటింగ్ అక్కడ. బస్సు రిసెప్షన్ చూస్తే భయంకరంగా ఉంది. తిరిగి వెళ్ళిపోతామంటే కొడతారనిపిస్తోంది. ఈ జనంలో వద్దమ్మా. ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో పెట్టినాం అనుకో, మ్యాటర్ ఈజీగా అయిపోద్ది. ఏదో కాల్ చేస్తారు, పేల్ చేస్తారు అన్నారు. ఆ టైప్లో ఏం లేదే. నేను చెప్పేది నువ్వు వీళ్ళు కొట్టకుండా అరస్తున్నారే ఇప్పుడు. దానికి కారణం ఉంది. నువ్వు ఈ నియోజకవర్గంలో నుంచోవటం వల్ల ఓటుకి డిమాండ్ ఎక్కువైపోయింది. 5,000 ఓటు ఇప్పుడు 9,000 అయింది. వాళ్ళ చేతిలో డబ్బు పడాలంటే నువ్వు ప్యానల్తో ఉండాలి చెప్తున్నా. ప్లీజ్ మాట్లాడకండి, మాట్లాడకండి, కొంచెం మాట్లాడకండి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. థ్యాంక్ యూ. మా ఐటీ స్టూడెంట్స్ జరుపుతున్న ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లైవ్ లో వస్తుంది. ఇదొక సరదా ప్రోగ్రామ్. వీరిని మేము ఇక్కడికి ప్రచారం చేయడానికి తీసుకురాలా. మీరు ఇప్పుడు వీరిని ఏమైనా అడగచ్చు, అల్లరి చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. రాజకీయాలకి తమరు న్యూ అడ్మిషన్ కదా, ర్యాగింగ్కి వెళుతున్నారు తమరిని. సార్ కిలో ఎంతో తెలుసా టమాటా? సార్ ఉప్పు కిలో ఎంతో చెప్పండి. మీరు ఉప్పు వేస్తున్నారా? నవ్వుతారండి బాబా, మరి టమాటా? అందరూ సెటైర్ మూడ్లో ఉన్నారని నాకు తెలుస్తోంది. నిజంగానే నాకు టమాటాల కిలో ఎంతో నాకు తెలియదు. కనీసం టమాటాను చూసారా ఎప్పుడైనా? చూపిస్తారా ఒకసారి? సార్ ఇదో చూడండి సార్. బుద్ధి తక్కువ. ఈ టమాటాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెప్పనా? ప్రపంచంలోని 7 దేశాల్లో మన ఊళ్ళో పండిన టమాటాలతో చేసిన టొమాటో సాస్ని ఇష్టపడి తింటున్నారు.
ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్నది కూడా మన టమాటాలకే. కానీ అందులో ఒక మర్మం ఉంది. ఈ టమాటాలు పండించే రైతుల చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకో చెప్పనా? ఇక్కడ పండే టమాటాల్లో 4లో 1 వంతు కావాలనే కుళ్ళబెట్టి చెత్త కుప్పలో పడేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇతని దగ్గర 50 కిలోలు, ఇతని దగ్గర 50 కిలోల టమాటాలు ఉన్నాయి అనుకుందాం. డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్ళలో ఒక్కరి దగ్గరే నేను కొంటాను. ఇంకొకరి దగ్గర ఉన్న టమాటాలు నాకు అవసరం ఉన్నా కొనను. టమాటాల ఆయుర్దాయం 2 రోజులు. ఇందులో ఎవరి టమాటాలు కుళ్ళిపోతాయో తెలియక రైతులిద్దరూ భయంతో వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు టమాటా సాస్ కంపెనీ వాడు చెప్పిందే రేటు. 40 రూపాయల టమాటాల్ని కేవలం 6 రూపాయలకే కొనుక్కుపోతాడు. అప్పుడు కూడా ఒక్కడి దగ్గరే కొంటాడు. ఇంకొకటి శ్రమంతా కుళ్ళి చెత్త కుప్ప పాలవుతుంది. ఎక్కడో ఉన్న ఓ తెల్లవాడి కుటుంబం టొమాటో సాస్ నంచుకొని తింటుంటే ఇక్కడున్న మన రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటోంది. అందువల్ల ఈసారి టమాటాల్ని విసిరేసే ముందు దాని వెనుకున్న రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? నన్ను ఎగతాలు చేయాలనుకుంటే చేయొచ్చు. సార్ నాదో డౌట్, అడగండి. ఎలసన్ అంటే జాలీగా ఓటేస్తాం మేము. ఒక్కోసారి డబ్బు తీసుకొని ఓటేస్తాం. కానీ తమరు ఒక ఓటు కోసం ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? 49P అనే ఓ చట్టాన్ని కనిపెట్టారు. స్టే కూడా అడిగారు. మీ పని చెడగొట్టుకున్నారు. ఎందుకు ఇదంతా? మీకు ఉన్న నిజాన్ని చెప్పనా? మేము రామేశ్వరంలో ఉన్న ప్రవాసాంధ్రులం. ఒడ్డున పేదరికానికి, సముద్రంలో సైన్యానికి భయపడి జీవించే వందలాది మత్స్యకారుల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం. చేపల వేటకు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదు. చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసం పోరాడి పోరాడి మనసులు విసిగిపోయాయి. పిల్లలతో సహా అందరూ పస్తులే. అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది. పోటీ చేసే 2 క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు. ఓటేయకుండా వేటకు వెళ్ళిపోయారు. వెంట మా మామయ్య కూడా వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళకు ఆలోచన వచ్చింది. ఈ రాజకీయ నాయకులకి 5 ఏళ్ళు ఉంటుంది పవర్, కానీ ప్రజలకి మాత్రం ఒక్కరోజే పవర్. అటువంటి రోజు కూడా పొట్టకుటి కోసం వచ్చామే అనుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడే పక్క దేశపు సైనికులు ఈ అమాయక మత్స్యకారులపై కాల్పులు మొదలెట్టారు. అందులో మా నాన్నతో సహా 13 మంది చనిపోయారు. అందులో బతికిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళని పడవలో వేసుకొని పడవని ఒడ్డుకి తీసుకెళ్లేటప్పుడు బుల్లెట్ దెబ్బ తగిలిన మా నాన్న అన్నారట, నన్ను ఒడ్డుకి తీసుకెళ్ళొద్దు, ఈ శ్మశానం, పూలదండలు, మేళం వీటన్నిటికీ 2000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో నా బిడ్డలు 2 ఏళ్లు కడుపు నిండా తింటారు. అందుకని నా శవాన్ని సముద్రంలోనే కలిపేయండి బతిమాలారట. ప్రాణం పోగానే పడేశారు సముద్రంలో. అందరూ సముద్రంలో హస్తికల్ని కలుపుతారు. మేము మా నాన్నని కలిపాం. ఆ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు. మత్స్యకారుల సంఘమే మా అమ్మని చదివించింది. మా అమ్మ స్కూల్ టీచర్ అయింది, మమ్మల్ని చదివించింది. పట్టుదలతో చదివాను, పట్టుదలతో. వచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ చేశాను. ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వచ్చేస్తాను. ఎలక్షన్కి ఇందాకెవరో అడిగారు కదా, ఉప్పు వేసుకుని అన్నం తింటావని నీ తల్లి మత్స్యకారునిరా, ఉప్పు గాలిని శ్వాసించిన వాణిరా. సారీ, మీ అందరిలో
ఈ ఊరు వాళ్ళు కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. మీ సొంత ఊరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళాలా? సార్, అందరం కడుపు చేత పట్టుకుని బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళం. మీది రామేశ్వరం, నాది పేద వలస. ఊరికి పోవాలనే ఆశ. తిత్తిలి తుఫాన్ దెబ్బకి జనం ఊరొదిలి ఏడకొత్తంటే ఇక నేను ఆడికి సొంత ఊరికి పోయేది. నాది కొత్త వలస, చక్కెర వడ్డీ సమస్య. నాది చెంగైపాలెం, రౌడీ మొక్క సమస్య. నాది సిట్టివేలు, కరువు సమస్య. రాజపాలెం, కిడ్నీ సమస్య. గోదావరి నీళ్లు చూస్తే మళ్లించలేదు, కృష్ణానదా రాలేదు, కలగానే మిగిలిపాయే. ఇక సొంతూరుకెళ్ళి ఏం తాగి బతకాలా? 13 జిల్లాల్లో పలు రకాల సమస్యలు. సొంత ఊళ్ళోనే బానిసలుగా బతుకుతున్నాం. ఇంకా మౌనంగా ఉంటే వేసుకున్న బట్టల్ని కూడా ఊడతీస్తారు. దీనికి ఏదో ఓ సమాధానం చెప్పాలి. ఏమన్నారు సార్? ఇంకోసారి చెప్పండి. దీనికి ఏదో ఓ సమాధానం చెప్పాలి. ఎప్పుడు ప్రశ్నించారు సార్? ప్రశ్నించకుండా సమాధానం ఎలా వస్తుంది? ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్ని సమస్యల్ని ఓ పేపర్ మీద రాయండి. నేను ప్రశ్నించబోతున్నాను. సీఎం పుణ్యమూర్తిని 3 సార్లు ఏలిన మీరు ఈ సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారని తిన్నగా వెళ్ళి అడగబోతున్నాను. ఇప్పుడే, ఇక్కడి నుంచే తిన్నగా. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు సార్. పుణ్యమూర్తి గారు పార్టీ కూటమి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు సార్. అడగాలని డిసైడ్ అయ్యాక వెంటనే అడిగేయడం నా అలవాటు. అయితే మేము వస్తాం సార్. ప్రశ్నిస్తే సమస్య అవుతుంది. అదే ముఖాముఖి అందరం ప్రశ్నిస్తే ఆ సమస్య తీవ్రం అవుతుంది. సో ఏంటి, నా పార్టీలో చేరడానికి వచ్చావా లేదా ఊరొదిలిపోతున్నానని చెప్పడానికి వచ్చావా? 2 కాదు, ప్రశ్నించడానికి వచ్చాను. నా సభకే వచ్చి నన్నే ప్రశ్నిస్తానని చెప్తున్నావు. చూసావా నా గుంపుని? చిన్నగా ఒక్క మాట కూడా అక్కర్లేదు, కళ్ళతో సైగ చేస్తే చాలు నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఇవన్నీ 13 జిల్లాల్లో ఉన్న పలు రకాల ప్రజా సమస్యలు. జనం చాలా కష్టాల్లో, పేదరికంలో ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్ పూర్తయ్యాక నెరవేరుస్తానని ఆ మైక్లో ప్రామిస్ చేయండి. మీ నియోజకవర్గం నుంచి నేను తప్పుకుంటాను. సింపుల్. భయంగా ఉంటే భయంగా ఉందని చెప్పి పారిపో. స్కూల్ పిల్లలకు మళ్ళీ లెటర్ తీసుకొచ్చావు. తెలుగు చదువుకోవడం పనికొచ్చిందయ్యా రెడ్డి. ఏంటిది? మేము 30 ఏళ్లుగా దేని నమ్మి రాజకీయం చేస్తున్నాము, దాన్ని అరటావు కాగితంలో గీకి తీసుకొచ్చావు. ఇవన్నీ మేము పరిష్కరిస్తే పేదరికం పోతుంది. పేదరికం పోయిందనుకో, ఓటుకు డబ్బు తీసుకుంటారా? తిండి కోసం అల్లాడాలి. రోజు పస్తులతో చెవుల్లో సౌండ్ గుయ్యమనాలి. అప్పుడే మేమిచ్చే 5,000 రూపాయలు తీసుకొని కుక్క పిల్లల్లా వచ్చి ఓటేసిపోతారు. ఇది నీకు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా అర్థం కాదులే. ఇందా, లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు పస్తులైన పేదరికమైన కొంతవరకే తట్టుకోగలరు. అది మీరు వాళ్ళ ఆత్మాభిమానాన్ని టచ్ చేస్తే, జ్ఞాపకం ఉందిగా, రైతుల ధర్నా. చూడమ్మా, ముఖ్యమైనవి తెలుగునాట 2 పార్టీలే. ఒకటి నాది, ఇంకొకటి ఆ మైక్లో మాట్లాడుతున్నాడే ఆడిది. కొన్నాళ్ళు సొంత కుంపటెట్టుకుని ఇప్పుడు పాత గుడ్డికొచ్చేశాడు. ఇప్పుడు నాది ఫుల్ మెజారిటీ. ఇక మీద నీ జనం నా మీద కోపంతో ఓట్లేయాలనుకుంటే సబ్బు గుర్తుకి 100 ఓట్లు, చీపురు గుర్తుకి 200 ఓట్లు వేసుకోవాలి. అంతేనోయ్.
మొన్నటికంటే మెజారిటీ ఉంటే దీన్ని ఇంకా స్పీడ్గా పరిష్కారం చేయొచ్చుగా మరి. అరే పిచ్చోడా, ఇందులో వచ్చే డబ్బుతోనేరా నేను వీళ్ళందరినీ కొనగలుగుతున్నాను. 175 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మినిస్టర్ల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నీ చేతిలో ఉన్న ఈ పేప. నన్నొక్కడిని ఎదిరించి ఒక్క నియోజకవర్గంలో నుంచొని ఏం ఉద్ధరించిపోదామని. నెక్స్ట్ రాబోయే నా సర్కార్ ఎదిరించేవాడు లేని సర్కార్. కొత్తగా ఉంది కదూ? ఓహో, ఇప్పుడు తెలిసింది. మీరేమీ రాజకీయ యంత్రం కాదు, ఆ యంత్రానికి ఉన్న ఓ చిన్న చక్రమే అని. ఇప్పుడు మార్చాల్సింది ఆ ఒక్క చక్రాన్ని కాదు, మొత్తం మిషన్ని. మీ ఏరియాలో మిమ్మల్ని ఎదిరించి నిలబడదామని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఏరియాలో మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లోనూ నా వాళ్ళు నుంచుంటారు. నోరు జారేరయ్య గారు. ఓ, నీ దగ్గర అంత డబ్బుందా? మీ గుంపులోకి వచ్చి నేను చిక్కుకున్నానన్నారు కదా, మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. విన్నారా? సౌండ్ విన్నారా? ఈ ఒక్క రోజుకే ఇంతమంది. రెండు సార్, ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులో జరుగుతోంది. పోలీస్ స్టేషన్ ఎప్పటికి తట్టుకోలేవు. ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నొప్పి తట్టుకోలేరు అనకయ్య. కొట్టవయ్యా, కొట్టు. ఏయ్!
వచ్చేదని రంగెత్తిన ఈ కారు నేర్కొట్టాడే. అరాచకాన్ని అభివృద్ధిని అడ్డుకున్నట్టుకు కొట్టాడురా. పుడుతుందా పుడుతుందా వాళ్ళకు కూడా ఇలాగే పుడుతుంది పుడుతుంది. నూట 75 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడుతున్నానని చెప్పాను. ఎలక్షన్కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. నిన్న ఒక్కరోజు జరిగింది ప్రజలు టీవీల్లో చూస్తున్నారు, పత్రికల్లో చదువుతున్నారు. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఉన్నారు. అటు చూడండి. ఇంకో సంతోషకరమైన విషయం, ఒక్కో నియోజకవర్గంలో మనం అడగకుండానే 200-300 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. ముందు మనం పనిచేయడానికి ఒక చోటు కావాలి. చోట? ఇదే ఆ చోటు. కానీ ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి కదా. ఏంది బాబు? తప్పకుండా జరగండి. ఇదిగో ఇట్లా చూడండి, ఎలక్షన్ అయిపోయేదాకా ఈ బ్లాకే ఆఫీసు, ఈ బ్లాక్ ఏమో ఇల్లు. మనందరికీ కలిపి ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం. వరదలు వచ్చినప్పుడు కలిసి తిని కలిసి పోరాడేవే, అట్టుండాలి. సరేనా? మన శత్రువు నిన్న మనం, నేడు మనం. సార్, సోషల్ మీడియాలో మనకంతా పాజిటివ్ రెస్పాన్సే సార్. ఇంకా కొంచెం మనం మీకు ఫోన్లో చెప్పానే, వారే వీరు. నమస్కారం సార్, నా పేరు సత్యమూర్తి. అన్నవరంలో సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ఉంటున్నాను. నా ఫ్రెండ్ భరత్ కుమార్ ఫ్రీలాన్స్ రిపోర్టర్ సార్. కోరాడా.com అని ఒక వెబ్సైట్ రన్ చేశాడు. 10 days ముందు నుంచి, కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్షన్ ముందు నుంచే కనపట్టలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడున్నాడో తెలియలే. నిన్న వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళ సిస్టర్ ఒక హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ హార్డ్ డిస్క్ చూడగానే నేను షాక్ అయ్యాను. పోలీసులకి చెప్పాలా, ప్రెస్కి చెప్పాలని ఆలోచించి మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. సర్వేను బట్టి 64% మనం ఉన్నాం. పుణ్యమూర్తిని ఎదిరించడానికి ఇదో పెద్ద ఆయుధం. ఎలక్షన్స్కి ముందే వదులుదామా? ఈ పోరాటంలో చివరి ఓవర్లో చివరి సిక్సర్ నువ్వే బ్రో. గుడ్ జాబ్. ఏమైంది అంకుల్? అది అమ్మా,
లోపలికెళ్ళు. మన అప్పుతో చెప్పి నాన్నగారు వ్యవహారం చేశారు. దాని హార్డ్ డిస్క్ ఇప్పుడు వాడి చేతిలో ఉంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలీదు. అది బయటకు వస్తే ఓ 10 గంటల టైం నాకు ఇవ్వండి. అతను ఎందుకు కొరగాని ఓటుగా చేస్తాను. రండి అంకుల్. పాపా ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయండి. ప్రెస్ మీట్ నాన్న మాట్లాడతారు. అతను కార్పొరేట్ క్రిమినల్, నేను కడుపులో ఉండగానే క్రిమినల్. నా సభలో పోలీసులు దాడి చేశారంటున్నారు. నా ఏరియాలో నన్ను ఎదిరించి నిలబడ్డవాడు నా కూటమి చేసుకునే నా మహానాడుకు రావచ్చా? అయినా అతని వేదిక మీద నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. టీవీలో మీరు చూసే ఉంటారు. అన్ని బైకులతో అంతమంది జనాన్ని వెంట పెట్టుకుని నా సభకు రావాల్సిన అవసరం ఏంటి? ఆ దృశ్యాలను చూడండి. 2 రోజుల క్రితం నా పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన చేసిన పనేంటో మీరు చూడండి. ఇప్పుడు చెప్పండి, అరాచకం చేసింది ఎవరు? అలజడులు సృష్టించింది ఎవరు? ఇలాంటి వాడు మీకు కావాలా? 56 సంవత్సరాలు మీకు సేవ చేసిన వాడిని తోసి పారేశారే. 15 ఏళ్ల వయసులోనే నిక్కర వేసుకుని నిరాహార దీక్షలు చేసిన వాడిని ఇప్పుడు మీరు ఆ విదేశీయుడైన స్వదేశీయుడికి సహకరిస్తారా? ఇన్నాళ్ళకి కత్తరుకుట్టులు మీకు వెగిటు పుట్టించాయా? చెప్పండి, చెప్పండి అయ్యా, ఇప్పుడే చచ్చిపోతాను. ఇంతకన్నా ముఖ్యమైన మరో విషయం చెప్తా వినండి. 2 కార్పొరేట్ కంపెనీల దగ్గర 60,000 కోట్లు తీసుకుని మన సర్కార్ని కూల్చాడు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తో రేపు ఉదయం 9 గంటలకు మిమ్మల్ని కలుస్తాను. అయ్యగారు, అయ్యగారు, 60,000 కోట్లకు వాడు ఇంత పని చేశాడా? నేను చెప్పినట్టు ఇచ్చేవాడుంటే ముందు మనమే తీసుకునేవాళ్ళంగా. ఆధారాలు అవన్నీ పాప చూసుకుంటుంది రెడ్డి. మేడం, ఇందులో 6,000, ఇందులో 2,000. సుబ్బు, అంత రెడీయా? ఓకే. యాక్సిడెంట్ ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా అంకుల్? అదే సెల్ ఫోన్ లో, టీవీ న్యూస్ లో, అడపా తడపా వాటిలో వీటిలో చూశానులే. ఓహో, వాడికి యాక్సిడెంట్ చేసి మనం చూడబోతున్నామా? బాగుంది 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 బాగుంది. యాక్సిడెంట్ లో ఎప్పుడైనా ఉన్నారా అంకుల్? ఆ దేవుడు దైవాలు అదేం లేదు తల్లి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంకుల్. ఎందుకమ్మా? పెట్టుకోండి, చెప్తాను. యాక్సిడెంట్ వాడికి కాదు, మనకి. అయ్యో, వద్దమ్మా, నాకు భయం అమ్మా. వద్దమ్మా, నాకు భయం అమ్మా. వద్దమ్మా, వద్దమ్మా. అంకుల్, కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్రాణానికి ఏం భయం లేదు. అయ్యో అయ్యో అయ్యో, రేయ్ రేయ్, పెద్ద డాక్టర్ పిలుచుకురారా. పాప కిరగలా కొట్టుకుంటుంది. రేయ్, వీడియో తెచ్చావురా రాస్కల్. పెద్ద డాక్టర్ పిలుచుకురారా. రేయ్, వెళ్ళరా, వెళ్ళు. పాప, ఏంటమ్మా అన్ని పీకి పారేస్తున్నావు? అయ్యో పాప. ఎక్కడైందా? ఇవ్వండి. టెన్షన్ అవ్వకండి, టెన్షన్ అవ్వకండి అంకుల్. అంతా ఓకేగా? ఇంటికి పోదామా? పాప, ఒక్క నిమిషం. మన కారు మనమే ఎందుకమ్మా యాక్సిడెంట్ చేసుకున్నాం? అప్పటికే వాడు పెట్టింది తీసుకుపోయేది. కర్మ కాకపోతే ఖాళీ బాక్స్ కోసం యాక్సిడెంట్ చేసుకోవాలా? ఖాళీ బాక్సా? అందులోనే నాన్న చెప్పిన ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అందులో ఏమి
అవునవునవునవునవునవునవునవును. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి శ్రీ సుందర్కి వ్యతిరేకమైన సాక్ష్యాలను రేపు ఉదయం బయటపెట్టబోతున్న తరుణంలో వారి కుమార్తె శ్రీమతి కోమలవల్లి ప్రయాణిస్తున్న వాహనం కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలలో ప్రమాదానికి కారణమైన లారీ నుంచి బయటకొచ్చిన ఒక వ్యక్తి శ్రీమతి కోమలవల్లి కారు నుంచి ఒక పెట్టెను తీసుకెళ్లడం కనబడుతోంది. ఇది శ్రీ సుందర్ రామస్వామి యొక్క కుతంత్రమేనని ఓ అనుమానం వ్యక్తమవుతోంది. ఏంటమ్మా ఇది? యాక్సిడెంట్ అని వినగానే నాకేం అర్థం కాలేదు. నీకేం జరగలేదని తెలిసిన తర్వాతే నా ప్రాణం తిరిగొచ్చింది. ఏదో పెద్ద డ్రామా చేస్తున్నాడు. జనానికి మన మీద కోపం ఎక్కువ అవుతోంది. జనానికి వాడి మీద కోపం ఉండటం ఓకే, కానీ వాడి దగ్గర ఒకే ఒకటి మిగులుంది పాప. వాడి దగ్గర కోరాడా.com భరత్ కుమార్ హార్డ్ డిస్క్ ఉందే, అది వాడు బయట పెడితే తను ఇంకా జనాన్ని చీట్ చేయకుండా మన హార్డ్ డిస్క్ని రిలీజ్ చేసేద్దాం సార్. వాడి చేతిలో ఉన్న ఎవిడెన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. మన స్టేట్లో సందు సందు వీధి వీధి అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి. అవునమ్మా. గ్యాప్ లేకుండా మాటికి మీ న్యూసే రావాలి. మీరు పుట్టింది, ఎదిగింది, పోరాడింది అంతా పక్క స్టేట్ మాత్రమే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంటి గుమ్మం దగ్గర నించోవాలి. అవునమ్మా. జైలుకి ఇప్పుడు మీరు వెళ్తే మాత్రం ఇంకా అంతే. ఒక అవినీతిని 4 చేసి చూపుతారు, ఆ 4కి 40 పేర్లు చెప్తారు. చిట్ట చివరికి పార్టీ లేకుండే చేస్తారు. మన ఉన్నా లేకున్నా పార్టీ అధికారంలో ఉండాలి ఎప్పుడు. రోడ్డుకి మన పేరు, పార్కుకి మన పేరు, స్టేడియానికి, యూనివర్సిటీకి సెలా విగ్రహాలు, బిరుదులు ఇవన్నీ జైలుకి పోతే వస్తాయా చెప్పండి? ఇప్పుడు మనకు కావాల్సింది ఎలక్షన్లో ఫుల్ స్వీప్. ఈ పార్టీ అయిపోయిందనుకున్నానమ్మా. పార్టీతో సహా అధికారం వస్తుంది. రెడ్డికి అన్నీ తెలుసు. తోడుగా ఉంటాడమ్మా నీకు. సుందర్ని వదలకు, వదిలిపెట్టకు. ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి మరణానంతరం ఆయన పోటీ చేసిన రాయనపాడు నియోజకవర్గం నుంచి పుణ్యమూర్తి కుమార్తె శ్రీమతి కోమలవల్లి పోటీ చేయబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి ఆకస్మిక మరణం వల్ల రాష్ట్రం మొత్తంలో శ్రీ సుందరరామస్వామి పట్ల వ్యతిరేక పవనాలు ఎక్కువయ్యాయి. పుణ్యమూర్తి మరణానికి శ్రీ సుందరరామస్వామి కారణమన్న అభిప్రాయం ఊరూరా వ్యాపించింది. దుష్ట శక్తి, దుష్ట శక్తి, సుందర్, సుందర్. ఎలక్షన్ దగ్గరకు వస్తోంది. ఈలోగా మన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టగలమో లేదో తెలియట్లా. తను దీనికి వాల్యూ లేకుండా చేసింది కదా. అది కాకుండా వీరి మీద జనం కోపంగా ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద నింద వేస్తే వీరి మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. మన దేశంలో మరణించిన వాడు త్యాగి కదా. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఇక్కడ రహస్యాలుండవు, అందరూ ఒక్కటే. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు అర్థమై ఉంటుంది. నువ్వు ఒక వార్డ్ కౌన్సిలర్గా కూడా గెలుపొందలేవు. సర్వేలు చెప్పినట్టు నీకు 2%, నాకు 98%.
నీకు ఒక డీల్ తీసుకొచ్చాను. నువ్వు ఇవాళే అమెరికా వెళ్ళిపోవాలి. ఉదయం జరగబోయే ఎలక్షన్కి నువ్వు ఉండకూడదు. తర్వాత నువ్వు నాకు చాలా పని పెట్టావు. ఇన్ఫ్యాక్ట్ హెల్ప్ చేశావు. 175 ఏరియాల్లో నాకు ఎవరెవరు శత్రువుల్లో నువ్వు ఎలక్షన్లో నిలబట్టి ఆధారం చూపించావు. వాళ్ళ మీద 175 కేసులు రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ అయిన ఒక్క వారంలో వాళ్ళంతా ఏమవుతారో చూడు. ఒక్కొక్కడిని వేటాడతాను. సూసైడ్, యాక్సిడెంట్, గంజా కేసులన్నీ అడ్రస్ లేకుండా అంతం చేస్తాను. గెలవబోయేది మీరే అంటున్నారు, అలాంటప్పుడు నేనెందుకు ఊరు వదిలిపోవాలి? నీ ఒక్క ఓటు వేయకుండా నువ్వు పారిపోవాలి. అప్పుడే నేను పూర్తిగా గెలిచినట్టు. నీలాంటి గాలి నాయకులు ఇక మీద రాకూడదు. నువ్వు పారిపోవటం వాళ్ళకు హెచ్చరిక ఉంటుంది. మనకి మడవ తిప్పే అలవాటు లేదండోయ్. మీరు బయలుదేరచ్చు. అప్పుడు ఇక్కడే ఉండి నేను పదవిలోకి వచ్చాక ఒక్కొక్కరు చావు చూసిపో. పాపా, మీరింకా గెలవలేదు, ఇంతలోనే పగ తీర్చుకున్నట్టు కలలు కన్నం మొదలెట్టారు. మీ నాన్న పుణ్యమూర్తున్నాడే, ఎలక్షన్లో గెలిచి పదవి ప్రమాణం చేస్తున్నప్పుడు ఎం పుణ్యమూర్తి అను నేను అని చెప్తున్నప్పుడే స్పాట్ పెట్టినవాడిని నేను. వెళ్ళండి, ముందు మీరు గెలవాలి, పదవిలోకి రావాలి, ఆ తర్వాత వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా ఒక్క రోజులో ఏం మారతాయో మారబోతున్నాయో ఓ మూల నుంచొని వేడుక మాత్రం చూడండి. ఐఎమ్ ఏ కార్పొరేట్ క్రిమినల్. మీరు కడుపులో ఉండగానే క్రిమినల్ అని తెలుసు. బయలుదేరండి. ఏంటి అందరూ అలా నుంచున్నారు? అన్ని ఊళ్ళలోనూ 1 hourగా పోలింగ్ జరుగుతోంది. 15% ఓటింగ్ జరిగింది, కంటిన్యూ అవుతోంది. ఎలక్షన్ మొదలైంది, ఇంకా పూర్తవ్వలేదు కదా. బండి బూతుకు పోనీ. ఓటింగ్ కార్యక్రమం ఎంతో వేగవంతంగా జరుగుతోంది. ఆడవారు, మగవారు, యువతీ యువకులు వారి వారి ఓట్లను ఎంతో ఉత్సాహంతో వేస్తున్నారు. కన్ఫర్మ్ న్యూసా? అవుననుకుంటాను. ఇప్పుడే అందిన వార్త. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి మరణానికి కారణమైన సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైన ఆధారాలు మళ్లీ దొరికినట్టుగా తెలుస్తోంది. దీని గురించి పత్రికా విలేకరి కోరాడ భరత్ కుమార్ తన ట్విట్టర్ పేజ్లో రాసుకున్నారు. సుందర్కి వ్యతిరేకంగా అదృశ్యమైపోయిన ఆధారాలు కలిగిన పెట్టె తన వద్దే ఉన్నట్టు నేటి ఉదయం శ్రీ పుణ్యమూర్తి గారి కూతురు కోమలవల్లి గారి ఆఫీస్కి తాను వెళ్లినప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఆధారాలను వెల్లడించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని చెప్పి కోమలవల్లి గారు పెద్ద మనసుతో తిరస్కరించినట్టు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత రోజు సుందర్కి వ్యతిరేకమైన ఆధారాలను తాను బయటపెడతానని ఆమె చెప్పారు. పానిక్ అవ్వకండి, ఆ భరత్ కుమార్ పేరుతో ట్వీట్ చేసింది నేనే సార్. ఏంటి, నీకు వ్యతిరేకంగా ట్వీట్ నువ్వే పెట్టావా? సుందర్, అసలే 2% ఓట్లు కూడా పడతాయో లేదో తెలియట్లా. ఇప్పుడు ఎందుకు ఈ పని చేశావు? గాయస్, ఇంకా 6 గంటల టైం మన చేతిలో ఉంది. ఇక గడిచే ప్రతి క్షణం మనకెంతో ముఖ్యమైంది. నేను చెప్పింది మాత్రమే చేయండి, అర్థం కాకపోతే అడగండి. ఓకే? ఇది సుందర్ పనే. వాడికి వ్యతిరేకంగా వాడి ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఎలక్షన్ ముందు అలాంటి ఆధారాలు బయట పెట్టకూడదని నువ్వన్నట్టుగా నీకు మంచి పేరు తెచ్చాడు. ఇంకొకటి పేరుతో వీడు ఎందుకు ట్వీట్ చేస్తున్నాడు? మేడం, మీ నాన్నగారు చెప్పిన ఆధారాలు మళ్లీ దొరికినా ఎలక్షన్ రోజు బయటపెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వద్దని చెప్పారనుకుంటున్నారు. మీరెలా ఇంత మెచ్యూర్డ్గా? ఎలక్షన్ రోజు ఏ విషయాలు అటు చేసినా అది ఎలక్షన్ రూల్స్ మీరినట్టు అవుతుంది.
అందుకే ఏదైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దామని నేను అన్నాను. ఇట్స్ రియల్లీ నైస్ మా. మీ నాన్నగారి మేడం, వన్ మోర్ గుడ్ న్యూస్. ఆ కోరాడా.com భరత్ కుమార్ ఇప్పుడు ఇంకో ట్వీట్ పెట్టాడు మేడం. మల్టీనేషనల్ కంపెనీలో సుందర్ తీసుకున్న 2 కంటైనర్ల డబ్బున్న చోటు ట్వీట్ చేశాడు మేడం. కంటైనర్లో ఉన్న డబ్బా? అది మన డబ్బు కదా, వాడిదేని ఎందుకు చెప్పాడు? సుందర్ మీద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించినంత వరకు వారు తప్పకుండా డిపాజిట్ కోల్పోతారు. ఎలక్షన్స్ జరుగుతున్న ఈ టైంలో సుందర్ మీద కంటిన్యూస్ గా వస్తున్న కథనాలు విని షాక్ అయ్యాను. ఇది ఎన్నికల రోజు కాబట్టి ప్రజలు డైవర్ట్ అవుతారు, నిబంధనలు మీరినట్టు అవుతుంది. శ్రీ భరత్ కుమార్ గారికి ఈ ఆధారాలని రేపు పోలీసులకి అప్పగించిపోతున్నానని ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను. ఈ ఒక్కరోజు ఏం చేయకుండా మీరు మౌనంగా ఉండాలని కోరుతున్నాను. సార్, మనం ఎలక్షన్లో ఓడిపోయినా పర్వాలేదు సార్, మీరు కొంచెం ట్వీట్ చేయడం ఆపండి సార్. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మా నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు సార్. భలే వాడిగా ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడే ట్వీట్ పెట్టాను. సార్, భరత్ కుమార్ బాడీ సార్. కోరాడా.com భరత్ కుమారా చనిపోయి చాలా రోజులు అయినట్టుంది. ఇప్పుడు భరత్ కుమార్ ప్రాణాలతో లేడా? కోమలవల్లి ఇతని పొద్దున కలిసి చెప్పిందిగా. ఉదయమే ఆధారాలు పాపకిచ్చారని ట్వీట్ చేసినప్పుడు అవును నిజమే అని ఆవిడే చెప్పింది కదా. పది రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని తను పొద్దున కలిశానని చెప్పింది. ఉదయం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను. కానీ అతను చనిపోయి 15 రోజులైతే ఉదయం ఎలా కలిసి ఉంటారన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఈ విషయం గురించి కోమలవల్లిని అడగాలని ఎంత ప్రయత్నించినా ఆవిడ అందుబాటులోకి రాలేదు. టైం 2 అయింది. ఇప్పుడు ఎంత పోలైంటుంది? 45% పోలయ్యాయి. ఎంత లేదన్నా మాక్సిమం 60% పోలవుతాయి. నువ్వేం దిగులు పడకు పాప, వాడేం చేసినా గెలవబోయేది మనమే. మీలో చాలా మందికి అనుమానం వచ్చుండొచ్చు, ఇవన్నీ చేస్తోంది సుందరేమోనని. ఎస్, నేనే. 15 రోజులకు ముందు చచ్చిపోయిన వాడు ట్వీట్ పెట్టిన విధంగా నేను పెట్టిన ఫస్ట్ ట్వీట్తోనే పాపకు తెలిసే ఉంటుంది అది నేనే అని. బట్ నేనేం చేయబోతున్నానో తెలియదు గనక, చచ్చిపోయిన వాడు ఎప్పటికీ రాబోయేది లేదు గనక పాప అబద్ధం చెప్పింది. అది మాత్రమే కాదు, మాజీ సీఎం పుణ్యమూర్తి గారు చనిపోయింది ఎలాగో ఇంకొద్దిసేపట్లో చాలా ముఖ్యమైన వారు లైవ్లోకి వచ్చి చెప్తారు. వారే పుణ్యమూర్తి గారి భార్య, పాపకి సొంత అమ్మ. ఇంతవరకు ఎవరు ఓటేయకపోతే ఇంకొద్దిసేపు వెయిట్ చేయండి. 2:30కి లైవ్లోకి వచ్చి మాట్లాడతారు. విన్న తర్వాత ఓటేయండి. అమ్మా 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 ఏంటమ్మా? అమ్మ కనపట్లేదు. అమ్మ మాట్లాడకూడదు అంకుల్. ఇంకా 4 గంటల టైం ఉంది. అమ్మ మాట్లాడపోతే జరిగినంత నేను వేరే విధంగా మార్చేస్తాను. అమ్మా అమ్మ ఇక్కడ. అమ్మగారు అయ్యగారు సమాధి కాడికి వెళ్ళారమ్మా.
ముందుగానే వచ్చారా మీరు? రిపోర్టర్స్ వెనకాల వస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు ఉంది. న్యూస్ రీడర్ని చూడలేదు కదా? నువ్వెంతసేపు వెయిట్ చేసినా రిపోర్టర్స్ ఎవరూ రారు. ఎలక్షన్ పూర్తి అయ్యాక న్యూస్ తప్పకుండా వస్తుంది. ఏ న్యూస్ చెప్పినా మూడ్లో నేను ఇప్పుడు లేనురా. ఇలా చూడండి, సామాన్యంగా నా కోపం రాదు, కానీ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను. నువ్వు పుట్టేలా కొట్టను రా, నీ తల్లి చచ్చేలా కొడతాను. లీలా, ఫేస్బుక్ లైవ్ ట్రై చేయి. అమ్మా, నాకేం చెప్పారో ఆ మాటే మీడియాకి చెప్పండి ప్లీజ్. లీలా రెడీయా? రెడీ. చెప్పండి అమ్మా, చెప్పండి. నా భర్త పుణ్యమూర్తి గారిది సహజమైన మరణం కాదు. ఆయన్ని చంపింది నా కూతురు కోమలవల్లి. వారికి ఇవ్వాల్సిన మందుని డోసేజ్కి మించి ఇవ్వడం నేను చూశాను, కానీ ఆపాలనిపించలేదు. ఆపడానికి ఆయన అంత మంచివారు కాదు. కోరాడ్ భరత్ కుమార్ని చంపారని నేనే చెప్పాను. నా కూతురికి గనక అధికారం ఇస్తే అది ఈ ఊరినే తూకానికి అన్వేషిస్తుంది. హోల్డ్ ఆన్. ఈ ఫేస్బుక్ లైవ్ అన్ని ఛానల్స్ లో వస్తోంది. అందరూ చూస్తుంటారని నాకు తెలుసు. ఇంతవరకు 53% పోలింగ్ జరిగింది. మామూలుగా మాక్సిమం 80% ఓట్లు పోల్ అవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక్కవేళ మనం తప్పించుకోవాలంటే మిగిలిన ఒక్కొక్కరు వచ్చి ఓటు వేస్తే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. చిన్న వయసు సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? రిపోర్టర్ భరత్ కుమార్ని మాత్రమే కాదు, వాళ్ళ తప్పుల్ని నిలదీసిన 18 మందిని నిర్దాక్షణ్యంగా చంపారు. అందరూ వీళ్ళలా యువకులే సార్. ఏనాటికైనా అందరి జీవితాల్లో వెలుగు రాకపోతుందా అని కలలు కన్నారే కానీ
వీళ్ళు చేసే తప్పేంటి సార్? ఇంతమందిని చంపే ధైర్యం వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళు మనల్ని మనుషులుగా చూడల్లా డబ్బులు ఇచ్చుకున్న ఓట్లు అలా చూస్తున్నారు. మనం డబ్బులు తీసుకొని ఓట్లేయడం వల్లే వాళ్ళకింత పోకరు. ఇంత పెద్ద స్టేట్ లో 45-50% ఓట్లు పడుతున్నాయి. అందులో డబ్బులిచ్చి 10%, దొంగ ఓట్లకు 5%, ముక్కు పుడక ఉంగరానికి 5%. 100% ప్రజల్ని ఏలేవాడిని 20% ప్రజలు మాత్రమే నిర్ణయిస్తున్నారు. ఇస్ ఇట్ డెమోక్రసీ? ఒక పౌరుడి యొక్క కనీస బాధ్యత ఓటు వెయ్యడం. ఇక 3 గంటలే ఉంది. కొంచెం సోమర్తనం ఉన్నవాళ్ళు, ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళు మాత్రమే కాదు, ముఖ్యమైన పనులు ఎన్నున్నా సరే వద్దులేసి వెళ్ళి ఓటేయండి. గంట సేపు క్యూలో నుంచని వేలితో ఒక్కసారి నొక్కి నీ దేశం కోసం ఓటు కూడా వేయలేకపోతున్నారంటే మీరే మొదటి దొంగలు, మీరే మొదటి నేరస్తులు. ఉంది 3 గంటలే. వదిలారో ఈ కేసుని 20 ఏళ్ళు సాగదీస్తారు. ఈ దేశం 50 ఏళ్ళు వెనకబడుతుంది.